Hi students, welcome to my YouTube channel. This is your Sandeep sir, faculty in English language. సో సారీ స్టూడెంట్స్, మీకు 1 వీక్ నుంచి ఓకేనా వీడియోస్ అనేవి పెట్టలేకపోయాను, ఎందుకంటే మా స్టూడియో అనేది సో ఇంటి దగ్గర అవైలబుల్ లేకపోయేసరికి వీడియో అనేది పెట్టలేకపోయాను. మీరు ఏం వరి ఇవ్వకండి, ఓకేనా. సో మీకు ఏంటంటే డైలీ ఓకేనా క్వశ్చన్స్ ఎలా వస్తాయని చెప్పేసి అన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. మన ఫిబ్రవరిలో 26, 27, 28, 29 ఓకేనా మీకు బాగా రిపీట్ అవుతున్న వొకాబులరీ కానీ ఓకేనా ఆ గ్రామర్ క్వశ్చన్స్ కానీ అన్ని నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లలో షేర్ చేయండి, ఓకేనా. కొత్తగా వీడియో చేసే వాళ్ళైతే కంపల్సరీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మనకు డైలీ జరుగుతూనే ఉన్నాయి స్టూడెంట్స్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అనేవి. చూడండి, మీకు చెప్తున్నాను, ఒకటే చెప్పేది ఏంటంటే మీరు ఎవరైతే క్లాసెస్ వింటున్నారో కంపల్సరీ ప్రతి ఒక్క వీడియో చూడండి. నాది నేను చెప్పేది అదే మీకు, ఎందుకంటే మీకు అన్ని వీడియోస్ లో కవర్ చేసిన కాన్సెప్ట్స్, అవి గ్రామర్ కాన్సెప్ట్స్ కానివ్వండి, వొకాబులరీ కాన్సెప్ట్స్ కానివ్వండి, అన్ని వీడియోస్ లో కవర్ చేసినవి మీరు అన్ని చూస్తే మీకు బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. ఒకవేళ హై లెవెల్లో ఇచ్చింది అనుకోండి పేపర్ అనేది, మీకు హై లెవెల్లో ఇస్తే అందరికి హై లెవెల్లో వచ్చినట్టే, అప్పుడు మీకు స్కోర్ అనేది యాడ్ చేసే ఛాయిస్ ఉంటుంది, మీరేం వరి కావాల్సిన అవసరం లేదు, ఓకేనా. కాబట్టి సో నేను చెప్తున్నా కదా, మీకు నేను ఏవైతే వర్డ్స్ ప్రొవైడ్ చేశానో ఫ్రీగా ప్రొవైడ్ చేశాను యూట్యూబ్ లో, కాబట్టి ప్రతి ఒక్క వీడియో కంప్లీట్ చేయండి మీరు, నేను చెప్పేది అదే, ఓకేనా. ఈ వీడియోలో అయితే మనము ఈ రోజు ఓకే డైలీ జరిగే క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో నిన్నవి మొన్నవి ఓకేనా జరిగే క్వశ్చన్స్ అన్నింటినీ ఇక్కడ డిస్కస్ చేస్తాను, క్లియర్ కట్ గా నేను డిస్కస్ చేస్తాను, మీరేం వరి ఇవ్వకండి, ఓకేనా. మీరైతే కాన్సెప్ట్స్ అయితే క్లియర్ గా నేర్చుకోండి, అంతే. కాన్సెప్ట్స్ నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవన్నిటిని జాగ్రత్తగా నేర్చుకోండి. సేమ్ చాలా వొకాబులరీ క్వశ్చన్స్ మీకు నేను ఆల్రెడీ ఓన్లీ గ్రామర్ మీద ఒక వీడియో చేశాను, ఓన్లీ వొకాబులరీ మీద కూడా నేను ఒక వీడియో చేశాను, ఓకేనా. సో మీరు కంపల్సరీ చెప్తున్నా కదా ఆ వీడియోస్ అన్ని చూడండి. ఓన్లీ గ్రామర్ మీద వీడియో కంప్లీట్ గా చూడండి, ఓన్లీ వొకాబులరీ మీద ఉన్న వీడియో అది 2 గంటలు, ఇది ఒక 2 గంటల ఉంటుంది, కంప్లీట్ గా చూడండి, మీకు బెస్ట్ స్కోర్ అనేది కంపల్సరీ వస్తుంది, ఓకేనా. రైట్, మనం లేట్ చేయకుండా దీన్ని అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా. మీకు ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఛానల్ డిస్క్రిప్షన్ లో, వీడియో డిస్క్రిప్షన్ లో కాదు, ఓకేనా. ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు కోర్స్ కావాలనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కోర్స్ తీసుకోండి, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది, ఓకే. రైట్, మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. చూడండి, ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్ని క్వశ్చన్స్ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ నేను క్వశ్చన్ చూపించగానే ఫస్ట్ మీరు వీడియో పాజ్ చేయండి, వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఓకేనా. మనకి ఇక్కడ చూడండి చాలా మంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే సార్ మనకు వొకాబులరీ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కానీ గ్రామర్ మీద స్పాటింగ్ ఎర్రర్స్ మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ అంటారు. కొంతమందికి అయితే 4-5 వరకు స్పాటింగ్ ఎర్రర్స్ మీద వస్తున్నాయట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, బట్ ఇంగ్లీష్ అని అన్నప్పుడు ఈ టాపిక్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ ఇస్తాయని అసలు ఎక్కడ చెప్పరు, ఓకేనా. కాబట్టి మనం అన్నిటికీ ఓకేనా వొకాబులరీ అన్నాం అనుకోండి, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ అన్నిటి మీద మనకు పట్టు అనేది ఉండాలి. గ్రామర్ అన్నప్పుడు ఓన్లీ 2 వస్తాయని కాదు, ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి 2 రావచ్చు, 4 రావచ్చు, ఓకేనా, 5 రావచ్చు, చెప్పలేం, మా ఇష్టం అది, ఓకేనా. బట్ మీరు ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలా, అంతే. రైట్, చూడండి ఇక్కడ మనకు క్వశ్చన్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మీకు ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు క్వశ్చన్ చూస్తే ఓకేనా, క్వశ్చన్ చూస్తే కుమార్ కుడ్ నాట్ ఫినిష్, ఏమంటున్నాడు, కుమార్ కుడ్ నాట్ ఫినిష్ ద ఎగ్జామ్, స్పాటింగ్ ఎర్రర్ కదా. కుడ్ నాట్ అంటే కుడ్ వస్తే మనకి V1 రావాలి కదా, ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్, ఫినిషింగ్, ఫినిష్ అనేది V1 కదా, ఇది కరెక్టే ఉంది. కుడ్ నాట్ ఫినిష్ ద ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఫినిష్ చేయలేకపోయాడు అని. ఆన్ ద టైం, ఆన్ టైం రైట్, ఆన్ టైం అంటే ఆన్ టైం లో కుమార్ ఫినిష్ చేయలేకపోయాడు ఎగ్జామ్ ని, ఆన్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం లో. Because he started lately, right? Because he started lately. ఇది పాస్ట్ లో ఉంది కదా మనకు అంటే, బట్ ఇక్కడ because he started lately ఎందుకంటే అతను లేట్ గా స్టార్ట్ చేశాడు కాబట్టి జనరల్ ఆ మీనింగ్ అనేది కన్వే అయ్యే ఛాయిస్ ఉంది ఇక్కడ మనకి, రైట్. అయితే he started అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 నే కదా, ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది. ఇక్కడ మనకు లేట్లీ అని ఉందమ్మా. చూడండి, మీకు జనరల్ గా నేను నా కోర్స్ లో క్లియర్ కట్ గా చెప్పాను, మీకు లేట్ కు లేట్లీకి డిఫరెన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. మనకి యాడ్వర్బ్ కాన్సెప్ట్ లో ఉంటుంది, రైట్. చూడండి, లేట్లీ అన్నప్పుడు దీని మీనింగ్ మనకు డిఫరెంట్ ఉంటుంది, ఓకేనా. సో లేట్ అంటే ఏంటంటే లేట్ గా రావడం, అంటే ఒక స్పెసిఫిక్ టైం మెన్షన్ చేసిన టైం ఉంటుంది కదా, ఆ టైం కు లేట్ అవుతుంది అని ఏమంటామంటే లేట్ అంటూ ఉంటాం, ఓకేనా. మరి లేట్లీ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, లేట్ కావడం కాదు. లేట్లీ అంటే మీనింగ్ ఏంటంటే రీసెంట్లీ అని. లేట్లీ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకు రీసెంట్లీ అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. లేట్లీ, హార్డ్లీ,
ఓకేనా. నెక్స్ట్ మీకు లౌడ్లీ అలౌడ్ అని చెప్పేసి ప్రతి ఒక్క డిఫరెన్స్ ఎగ్జామినేషన్ లో ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను క్లియర్ గా. ఎవరైతే నా కోర్స్ తీసుకొని యాడ్వర్బ్ కాన్సెప్ట్ విని ఉన్న వాళ్ళు అంటారు కదా, చూడగానే ఆన్సర్ పెట్టేస్తారు. ఇక్కడ సార్ లేట్లీ డిఫరెన్స్ నాకు తెలుసు అని చెప్పేసి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారు. ఒకటే చూసుకోండి రైట్. ఇక్కడ మనకు ఈ స్టార్టెడ్ రీసెంట్ అనే సెన్స్ ఉందా లేదు. సో లేట్ గా స్టార్ట్ చేశాడు కాబట్టి అందుకే అతడు ఫినిష్ చేయలేకపోయాడు, ఆన్ టైం ఎగ్జామ్ ని ఫినిష్ చేయలేకపోయాడు. కాబట్టి ఇక్కడ మనకు లేట్లీ అంటే రీసెంట్లీ కదమ్మా, లేట్ అంటే లేట్ గా స్టార్ట్ చేయడం. ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ లేట్లీ అనేది రాంగ్ అవుతుంది కదా, సో లేట్ అనేది రావాలి అంటే. సో మనకు అప్పుడు ఎర్రర్ ఎక్కడ ఉందో, ఇంకో ఎర్రర్ ఉన్న పార్ట్ ఎందులో ఉంది, 4th లో ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ చెప్పండి. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అయిపోతుంది అమ్మా. లేట్లీ బదులు లేట్ ఉండాలి. అర్థమైంది. సో మీరు స్టార్టింగ్ ఎర్రర్ చేసేటప్పుడు అన్ని క్లియర్ గా చూసుకోండి. టెన్స్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి, ఆర్టికల్స్ ఏమైనా కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి, నౌన్స్ ప్రొనౌన్స్ అడ్జెక్టివ్స్ యాడ్వర్బ్ మీద అడిగిన క్వశ్చన్ అంటే మీకు ఏమర్థమవుతుందంటే ఇక్కడ చూడండి, మీరు ఏమర్థం చేసుకోవాలంటే క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్ నుంచి ఇస్తాడో ఎవరికి తెలియదు. అందరికి అవేర్నెస్ వస్తుంది కాబట్టి వాడు చిన్న క్వశ్చన్స్ ఎందుకు ఇస్తాడు, హై లెవెల్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. కొన్ని ఉంటాయి చిన్న క్వశ్చన్స్, కొన్ని హై లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని చేసినప్పుడు మన స్కోర్ అనేది బెస్ట్ ఉండే చాయిస్ ఉంటుంది. ఓకేనా. బట్ ఇవే ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. క్లియర్ కదమ్మా. రైట్. కాన్సెప్ట్ మాత్రం నీట్ గా రాసుకోండి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వీడియో పాజ్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. రైట్. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుందంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఓకేనా. అంటే ఇచ్చిన వాటికి యాంటోనిమ్ ఏంటో అడుగుతుంది. రైట్. చూడండి ఇక్కడ అంటే ఇక్కడ కింద సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్ ఒక వర్డ్ అండర్లైన్ చేశాడు. అదేంటంటే ట్రివియల్. మీకు చెప్పిన ఆల్రెడీ ట్రివియల్ అనేది నేను ఎన్నో సార్లు చెప్పిన మీకు. ట్రివియల్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ఇంపార్టెంట్ అమ్మ, అన్ఇంపార్టెంట్, అన్నెసెసరీ అంటాం. మీకు చెప్పిన 3 times ఒక టాపర్ కు 3 times చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. సో ట్రివియల్ అంటే 3 అని గుర్తుపెట్టుకోండి. అట్లా ట్రివియల్ అంటే అవసరం ఉండదు. సో అన్ఇంపార్టెంట్ అన్నమాట, అన్నెసెసరీ అంటాం. అన్ఇంపార్టెంట్, అన్నెసెసరీ అంటాం. దీన్ని ఇంకేమంటాం మనం, ఇన్సిగ్నిఫికెంట్ అంటాం. సిగ్నిఫికెంట్ అంటే ఏంటమ్మా, ఇంపార్టెంట్ అని. ఇన్సిగ్నిఫికెంట్ అంటే అన్ఇంపార్టెంట్ అని. ఇక్కడ ఏమడుతుండు, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. సారీ యాంటోనిమ్ అడుగుతుంది ఇక్కడ. ఓకే సారీ ఏమడుతుంది ఇక్కడ మనకి యాంటోనిమ్ అడుగుతున్నాం. సారీ యాంటోనిమ్ అడుగుతుంది. రైట్. మరి యాంటోనిమ్ అన్నప్పుడు ట్రివియల్ అనే వర్డ్కి ట్రివియల్ అంటే మనకి మీనింగ్ ఏంటి, అన్ఇంపార్టెంట్ అని. దానికి ఆపోజిట్ ఏం రావాలి, ఇంపార్టెంట్ అనేది రావాలి. ఇంపార్టెంట్ అంటే హోప్ఫుల్, సిగ్నిఫికెంట్, కామన్. ఆన్సర్ వస్తుంది చెప్పండి, సిగ్నిఫికెంట్. ఇన్సిగ్నిఫికెంట్ అంటే అన్ఇంపార్టెంట్ కదా, అప్పుడు దానికి ఆపోజిట్ కూడా ఏమొస్తుంది, సిగ్నిఫికెంట్ వస్తుంది, ఇంపార్టెంట్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 3 అనేది ఆన్సర్. ఇక్కడ రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం. ఇక్కడ ఏమన్నా చూడండి, ఇక్కడ ప్లీజ్ చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ప్లీజ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, చాలా వైలెంట్ గా ఉండడం, అగ్రెసివ్ ఉండడం అంటూ ఉంటాం. బ్రూటల్, దీని ఏమంటాం చెప్పండి, బ్రూటల్ అంటూ ఉంటాం. దీనికి ఏమంటామంటే కాలోస్, చాలా వైలెంట్ గా అనమాట. బ్రూటల్ గా ఉండడం, అగ్రెసివ్ గా ఉండడం, కాలోస్ అంటూ ఉంటాం. ఇవి ఇక చెప్తూనే ఉన్నాను వర్డ్స్ అనేవి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏమో హోప్ఫుల్. చూడండి ఇక్కడ మీకు హోప్ఫుల్, హోప్లెస్ జనరల్ గా మనకు చూడండి. హోప్ఫుల్, హోప్ఫుల్ అంటే మనకు ఇక్కడ ఏమొస్తుంది అంటే ఆప్టిమిస్టిక్ పీపుల్ అంటాం. అంటే వాళ్ళకు ఏదో మంచి జరుగుతుందని హోప్ అనేది ఉంటుంది అనమాట, హోప్ఫుల్ ఉంటారు అని. హోప్లెస్ అంటే ఏంటి, డెస్పరేట్, డెస్పరేట్ అంటూ ఉంటారు వర్డ్. డెస్పరేట్ అంటే హోప్లెస్ అన్నది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ హోప్లెస్ ఇంకా మనం ఏమనొచ్చు తెలుసా, హోప్లెస్ ఇంకా మనం ఏమొచ్చు అంటే పెసిమిస్టిక్ అని కూడా అనొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది, పెసిమిస్టిక్ అంటే నిరాశావాది అని. వీనికి ఏదో ఒక మంచి జరుగుతుందని హోప్ ఉంటుంది అనమాట, వీళ్ళకి అసలు హోప్ అనేది ఉండదు. ఆప్టిమిస్టిక్ ఏమంటామంటే ద వన్ who looks at the bright side of the things. Pessimistic ఏమంటామంటే the one who looks at the dark side of the things. అంటే optimistic, pessimistic, hopeful, hopeless. Desperate అన్న hopeless అన్న, desperate అన్న. ఓకేనా. ఎనివే నెక్స్ట్ ఇంకోటి కామన్. కామన్ అంటే తెలిసిందే కదా, నార్మల్. రైట్. ఓకేనా. అర్థమైంది కదా. మిగతా వర్డ్స్ అయితే క్లియర్ గా రాసుకోండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది క్లియర్ గా చెప్పాను మీకు. ఓకేనా. చూడండి వీడియో కాల్ చేయండి, ఆన్సర్ చేయండి. ఓకేనా. రైట్. చూడండి ఇక్కడ Rita will never have changed her job if she had been promoted. Right. చూడండి ఇక్కడ if క్లాస్ ఉంది చెప్పాను ఆల్రెడీ క్లియర్ గా. ఓకేనా. if క్లాస్ లో మనకి మొత్తం 4 ఉంటాయమ్మ. if క్లాస్ లో సింపుల్ ప్రెజెంట్ వస్తే ఇది 0 కండిషన్ అన్నమాట. ఇక్కడ మెయిన్ క్లాస్ కూడా ఏం రావాలి చెప్పండి, మనకు సింపుల్ ప్రెజెంటే రావాలి.
నెక్స్ట్ ఇంకోటి ఇఫ్ క్లాజ్ లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ క్లాజ్ లో సింపుల్ ప్రెజెంట్ ఇది మనకి వన్ కండిషన్ అన్నమాట. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే విల్ ప్లస్ v1 లేకుంటే కెన్ ప్లస్ v1 లేకుంటే మే ప్లస్ v1 ఎట్లా షెల్ కూడా రావచ్చు. షెల్ ఎప్పుడు వస్తుంది అంటే ఐకి వీక్ మాత్రమే షెల్ అనేది వస్తుంది, మిగతా అన్నిటికి విల్ వస్తుంది. కానీ ఈ రోజులో మనం అన్నిటికి విల్ అనేది యూజ్ చేస్తాం. డిఫరెన్స్ చెప్తాను నేను షెల్ విల్ కూడా, రైట్. ఇది నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఏముంటుందంటే ఇఫ్ క్లాజ్ లో సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, ఇది పాస్ట్ చేసాం అంతే. ఇప్పుడు ఇది కూడా ఏమో మనకు పాస్ట్ అయిపోవాలి అంటే ఇది ఏమవుతుంది would plus v1 would plus v1 might plus v1 ఇంతే. అంటే ఇఫ్ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్ ఉంటే ఇక్కడ will plus 1 can plus 1 may plus 1. ఇఫ్ క్లాజ్ సింపుల్ పాస్ట్ ఉంటే would plus 1 would plus 1 might plus v1 అలా, రైట్. నెక్స్ట్ మీకు లాస్ట్ సెక్షన్ ఉంటదంటే ఇఫ్ క్లాజ్ లో సింపుల్ పాస్ట్ ఇంకా పాస్ట్ ఏముంటుందమ్మా పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇఫ్ క్లాజ్ లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది అనుకోండి, అప్పుడు మనకి మెయిన్ క్లాస్ ఏమో కాబట్టి దీన్ని ఇంకా పాస్ట్ చేయండి అంతే, రైట్. మనకి ఏమొస్తుంది would have plus v3 would have plus v3 next might have plus v3. ఇవి నాలుగు సెక్షన్లు అంటాం. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీకు యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కొన్నిసార్లు ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోవాలి. జీరో కండిషనల్, జీరో కండిషనల్, వన్ కండిషనల్, టూ కండిషనల్, త్రీ కండిషనల్ అంటాం. ఈ సెక్షన్ అయితే మైండ్ లో ఉంచుకోండి, ఓకేనా. ఇక్కడ చూడండి ఇఫ్ అయితే మీకు సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ఈ మూడే రావాలి. మళ్ళీ ఈ మెయిన్ క్లాస్ లో అయితే డిఫరెంట్ వస్తూ ఉంటాయి. ఇలా విల్ కెన్ మే సింపుల్ గా ఉంది కదా, సింపుల్ ప్రెజెంట్ జాయిన్ చేయండి. would could might ఇది కొంచెం పాస్ట్ లో ఉంది కదా, సో సింపుల్ పాస్ట్ లో జాయిన్ చేయండి. నెక్స్ట్ would have plus v3 would have plus v3 might have plus v3 v3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరు v3 ఉండాలని ఊహించుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ v3 నే కదా, బట్ అప్పుడు దీన్ని జాయిన్ చేసుకోండి అంతే. ఇది మనకు స్ట్రక్చర్స్ అంటే. అయితే మీకు విల్ చూడండి ఇక్కడ మళ్ళా ఫస్ట్ విల్ షెల్ కు సింపుల్ ఫ్యూచర్ లో డిఫరెన్స్ ఏముంటదంటే చూడండి విల్ కు షెల్ కు అసలు సింపుల్ ఫ్యూచర్ లో డిఫరెన్స్ ఏముంటదంటే షెల్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఐ అండ్ వి యాక్చువల్ రూల్ ప్రకారం. అకార్డింగ్ టు యాక్చువల్ రూల్ షెల్ అనేది వేటికి యూజ్ చేసుకోవాలి చెప్పండి, ఐ కి వీక్ మాత్రం షెల్ యూజ్ చేసుకోవాలి. రిమైనింగ్ వాటికి ఏం యూజ్ చేసుకోవాలి మనం విల్ యూజ్ చేసుకోవాలి. జనరల్ గా రిమైనింగ్ వాటికి ఏం యూజ్ చేసుకోవాలి విల్ యూజ్ చేసుకోవాలి. అంటే ఐ కి వీక్ కి షెల్ యూజ్ చేసి యూ దే ఈ షీట్ విల్ యూజ్ చేయాలి యాక్చువల్ రూల్ ప్రకారం. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి దానికి విల్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఐ కి వీక్ కూడా విల్ అనేది స్టార్ట్ చేసినాం. కానీ యాక్చువల్ గా అడిగితే మాత్రం మనం ఏం చేయాలి, ఐ కి వీక్ మాత్రం షెల్ యూజ్ చేయాలి, మిగతా రెండింటికి విల్ యూజ్ చేయాలి. ఐకి విల్ వస్తుందా షెల్ వస్తుందా అంటే షెల్ వస్తుంది ఆన్సర్. విల్ రెండు కరెక్టే, కానీ ఈ రెండింటిలో ఏదంటే మాత్రం ఐకి వీక్ మాత్రం షెల్ వస్తుంది అది, రైట్. ఇప్పుడు షెల్ నుంచి షుడ్ కూడా తీసుకురావచ్చు కదా మనం ఇక్కడ, ఓకేనా. కాబట్టి షుడ్ వుడ్ ఏది విల్ ని షెల్ ని పాస్ చేసినప్పుడు వుడ్ షుడ్ వస్తాయి కదా, అప్పుడు షెల్ అనేది ఐకి వీక్ మాత్రం యూజ్ చేస్తాం కదా, సో షుడ్ అనేది కూడా ఐకి వీక్ మాత్రం యూజ్ చేసుకోవాలి ఈ కాంటెక్స్ట్ లో, ఓకేనా. బట్ యూ షుడ్ డూ దట్ అది వేరే, మళ్ళీ నువ్వు కంపల్సరీ చేయాలి అని అది వేరే. ఈ కాంటెక్స్ట్ వేరే, ఆ కాంటెక్స్ట్ వేరే. ఇది ఏంటంటే విల్ పాస్ట్ టెన్స్ వుడ్, షెల్ పాస్ట్ టెన్స్ షుడ్ ఇది ఇక్కడ, ఓకేనా. కాబట్టి షెల్ అనేది ఐకి వీక్ వస్తుంది కాబట్టి షుడ్ అనేది కూడా మనకు ఐకి వీక్ రావాలి, మిగతా వాటికి వుడ్ అనేది రావాలి, రైట్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇఫ్ షీ హ్యాడ్ బీన్ ప్రమోటెడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది కదమ్మా, పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఇది, పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఇది, రైట్. ఇప్పుడు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి చెప్పడం మనకి విల్ వస్తుందా రాదు, ఇదైతే రాంగ్ కదా, కాబట్టి ఆప్షన్ తీసేద్దాం, ఓకేనా. షెల్ వస్తుందా రాదు, ఎందుకంటే would have plus v3 would have plus v3 might have plus v3 పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే చూచగా సెక్షన్ క్లియర్ గా, రైట్. ఇక్కడ మనకు షుడ్ నెవర్ హ్యావ్ ఉంది, వుడ్ నెవర్ హ్యావ్ ఉంది. మరి రీత అంటే మనకి ఇక్కడ ఒక నౌన్ అంటే ఇక్కడ మనకు షీ అన్నాడు కాబట్టి ఇక్కడ రీత అంటే షీకి ని తీసుకోవచ్చు కదా. ఇప్పుడు షీకి షుడ్ రావచ్చు వుడ్ రావచ్చు, ఓకే. కానీ మీకు షెల్ కు పాస్ట్ టెన్స్ వచ్చిన షుడ్, విల్ కు పాస్ట్ టెన్స్ వచ్చిన వుడ్ ఉంది కదా. షెల్ అనేది ఇప్పుడు రీత ఉంది, షీ ఉంది, షీకి మనం షెల్ అయితే యూజ్ చేయం కదా, కాబట్టి షుడ్ కూడా యూజ్ చేసుకోకూడదు. కాబట్టి మనకి ఆన్సర్ కాబట్టి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ అది, ఓకేనా. షుడ్ ఎందుకు రావట్లేదంటే షెల్ నుంచి ఫామ్ అయినదే కదా షుడ్. అక్కడ షెల్ అనేది మీరు ఓన్లీ ఐకి వీక్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. రీత అంటే షీ కదా, సో మనం షీకి షెల్ యూజ్ చేయం, షుడ్ కూడా షెల్ నుంచి వచ్చింది కాబట్టి షుడ్ కూడా యూజ్ చేయాలి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ అది. ఈ సెక్షన్ మాత్రం మైండ్ లో ఉంచుకోండి అంతే, ఇది క్లియర్ గా మైండ్ లో ఉంచుకోండి, ఈజీగా వస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. సినోనిమ్ అంటే ఏంటి, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డే కదా, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, రైట్. చూడండి ఇక్కడ కమిటీ వాంటెడ్ us to explain this in detail. ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెయిన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి ఇక్కడ ఆప్షన్ చూడండి. ట్రబుల్ అంటామా దాన్ని, లేదు. కలెక్ట్ చేయడం అంటామా, లేదు. కీన్ అంటే ఏంటమ్మా, ఎంతూసియాస్టిక్ ఉండడం, ఈగర్
బాగా ఓకేనా పేషెన్స్ లేకుండా ఎప్పుడు చేద్దామని చెప్పేసి కీన్ అబ్జర్వేంట్ అంటాం, ఆతురతతో చూడడం అనమాట. ఈగర్ ఎంతూజియాస్టిక్ అంటే ఉంటాం, ఈగర్ ఎంతూజియాస్టిక్ అంటాం రైట్. ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమొస్తుంది చెప్పండి, ఎలాబరేట్ చేయడం అంటాం. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అది ఓకేనా. మీకు వర్డ్ చెప్తాను చూడండి, ఇక్కడ చాలా మంది ఈ వర్డ్కు చాలా మంది మీనింగ్ తెలియదు. బ్రీఫ్ చూడండి, బ్రీఫ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి. చాలా మంది బ్రీఫ్ అంటే ఏమనుకుంటారు తెలుసా, బ్రీఫ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనుకుంటారు. కానీ బ్రీఫ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ షార్ట్ గా పైన చెప్పడం అంట. బ్రీఫ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, డీప్ కాదు, నాట్ డీప్. చాలా మంది ఇదే అనుకుంటారు. బ్రీఫ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే డీప్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనుకుంటారు. కానీ బ్రీఫ్ చెప్పడం అంటే ఏంటో తెలుసా, ఏదో పైన చెప్పడం. దాని ఏమంటే తెలుసా, మనం సూపర్ఫిషియల్ అని కూడా అంటాం. కూడా చాలా ఇంపార్టెంట్ రాసుకున్నాము. సూపర్ఫిషియల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, నాట్ డీప్ అని. మరి అంత డీప్ పోకుండా చెప్తుందని సూపర్ఫిషియల్ అంటాం. బ్రీఫ్ అంటూ ఉంటుంది. అది క్లియర్, ఒకటైతే క్లియర్ కదా. ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. మిగతా వర్డ్స్ జాగ్రత్త తెలుసుకోండి అంతే. శ్యామ డస్ నాట్ లాఫ్ ఆర్ షీ స్మైల్స్. రైట్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది నా కోర్సులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకేనా, మీరు చూడండి, మీకు కావాలనుకుంటే ఓన్లీ వొకాబులరీ కోర్స్ కూడా ఉంది అక్కడ. వొకాబులరీ అంటే తీసుకోండి, ఓన్లీ 50 రూపీస్కే ఉంటుంది అది. ఓకేనా, ఫుల్ కోర్స్ అయితేనేమో గ్రామర్ ప్లస్ వొకాబులరీ కావాలంటే 100 రూపీస్కి ఉంటుంది. ఓన్లీ గ్రామర్ 50 రూపీస్కి ఉంది, ఓన్లీ వొకాబులరీ కూడా 50 రూపీస్కి ఉంది. ఎగ్జామ్ తక్కువ రోజులే ఉంది సార్ అనుకుంటే ఓన్లీ వొకాబులరీ అనేది తీసుకోండి. కనీసం ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుందమ్మా మీకు నా కోర్సులో. ఓకేనా, యాప్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అక్కడ యాప్ కోర్స్ అనేది తీసుకోండి. డెమో క్లాసులు ఉంటాయి, డెమో క్లాసులు విని డిసైడ్ అవ్వండి. మీరు డెమో క్లాసులు తీసుకొని డిసైడ్ చూడండి, అక్కడ డెమో క్లాసులు ఉంటాయి, అవి చూసి డిసైడ్ అవ్వండి ఎట్లుంది కోర్సు అని. ఓకేనా, చూడండి ఇక్కడ ఎందుకంటే జాబ్ అనేది ఒక మార్క్ తోటి కూడా పోతుంది కాబట్టి జాబ్ చూసుకోండి. శ్యామ డస్ నాట్ లాఫ్ నార్ షీ స్మైల్స్. చూడండి ఇక్కడ జనరల్ గా మీకు నేను నా కోర్సులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. నైదర్ కానీ నార్ కానీ సో కానీ 3 వర్డ్స్. నైదర్ కానీ నార్ కానీ సో కానీ మనం షార్ట్ ఆన్సర్స్ కోసం యూజ్ చేస్తున్నాం అనుకోండి. వీటిని అంటే ఒక సెంటెన్స్ ఓకేనా, 2 సెంటెన్స్లను కలపడానికి కానీ షార్ట్ ఆన్సర్స్ కోసం యూజ్ చేసినాం అనుకోండి. అప్పుడు ఈ వర్డ్స్ తర్వాత మనకు సెంటెన్స్ అనేది ఎలా ఉండాలంటే ఇన్వర్షన్ లో ఉండాలి. ఇన్వర్షన్ అంటే ఏంటో తెలుసా, ఇన్వర్షన్ అంటే ఏంటంటే మనకు జనరల్ గా సెంటెన్స్ నార్మల్ ఎలా ఉంటుందమ్మా, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ఏమంటాం, నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ అంటాం. ఇన్వర్షన్ అంటే ఏంటో తెలుసా, ఈ రెండింటిని మనము ఇన్వర్స్ చేస్తే దాన్ని మనం ఇన్వర్షన్ అంటాం. సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది మనకి ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అన్నమాట. చూడండి జాగ్రత్తగా, ఇదేమో నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇన్వర్షన్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ టు హెల్పింగ్ వర్బ్ పొజిషన్స్ మీరు ఎప్పుడైతే ఇంటర్చేంజ్ చేస్తారో దెన్ వి విల్ గెట్ an ఇన్వర్స్డ్ సెంటెన్స్. కాబట్టి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది మనకి ఇన్వర్స్డ్ స్ట్రక్చర్. ఇదేమో నార్మల్ అసెప్టివ్ స్ట్రక్చర్, సెకండ్ ఇదేమో ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటే ఉంటాం. ఓకేనా, అయితే నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నైదర్ గానీ నార్ గానీ సో గానీ షార్ట్ ఆన్సర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తే ఇలాంటి సందర్భంలో ఓకేనా అలా యూజ్ చేస్తే అప్పుడు దాని తర్వాత సెంటెన్స్ ఎలా ఉండాలంటే ఇన్వర్షన్ ఫామ్ లో ఉండాలి, ఇన్వర్స్డ్ ఫామ్ లో ఉండాలి. ఇన్వర్స్డ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉండదు కదా, షీ అంటే సబ్జెక్ట్ కదా, అప్పుడు మనకి ఇది రా ఓకేనా, అది మనకి రా. అప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉండదు, సో షీ డస్ అంటే ఇది కూడా మనకి రా. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ నాట్ షీ డస్, మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఇది కూడా రాంగ్ మనకు. నెక్స్ట్ నాట్ షీ స్మైల్, ఇది కూడా మనకి రాంగ్. ఆన్సర్ అంటే ఆప్షన్ 3, నాట్ డస్ షీ స్మైల్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. సింపుల్ కాన్సెప్ట్, కోర్సులో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినది, ఎంఫసిస్ చేసి మరీ చెప్పినది మీకు. ఇలాంటివి అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు అని. ఓకేనా, ఎవరైతే తీసుకొని చూసారో వాళ్ళు మంచిగా బెనిఫిట్ అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకోండి. కంటెంట్ ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా, ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకోండి అమ్మ, కోర్సు తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్, ఇది ఎప్పుడైతే మనము షార్ట్ ఆన్సర్స్ కోసం యూజ్ చేస్తామో అప్పుడు దాని తర్వాత ఇన్వర్షన్ లో ఉండాలి, అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫామ్ లో ఉండాలి. అన్ని ఆన్సర్స్ చూడండి ఎలా ఉన్నాయో మనకు, లేదు ఆప్షన్ కాబట్టి మనకు ఆన్సర్ వచ్చినప్పుడు ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ షీ హాస్ ఓన్లీ డాష్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఏమంటుందంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. మనకి ఏ క్వశ్చన్ చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. రైట్, వీడియో పాజ్ చేయండి, ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. రైట్, చూడండి ఇక్కడ ఓన్లీ డాష్ ఫ్రెండ్స్ అంటే జనరల్ గా అడ్జెక్టివ్స్ అనేవి 3 డిగ్రీస్ లో ఉంటాయి అమ్మా. ఫ్యూ, ఫ్యూవర్, ఫ్యూవెస్ట్. ఇప్పుడు 3 డిగ్రీస్ అడ్జెక్టివ్స్ అనేవి 3 డిగ్రీస్ ఎగ్జిస్ట్ అవుతాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీస్ అంటారు. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, స్మాల్, స్మాల్, స్మాలెస్ట్, ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్,
ఇలా. షార్ట్ వర్డ్స్కి అయితేనేమో ER-EST యాడ్ చేస్తే ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. కొంచెం లాంగ్ ఉన్నాయి అనుకోండి వర్డ్స్, అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్, ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్. అలా చేస్తే మనకు పాజిటివ్ డిగ్రీస్, కంపారేటివ్ డిగ్రీస్, సూపర్లేటివ్ డిగ్రీస్ అర్థమవుతూ ఉంటాయి. రైట్. అయితే ఇక్కడ మనకు ఫ్యూ, ఫ్యూవర్, ఫ్యూయెస్ట్, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. మోర్ అనేది ఏంటి చెప్పండి? మోర్ అనేది మనకు కంపారేటివ్ డిగ్రీ. మెనీ, మచ్ అనేవేమో పాజిటివ్ డిగ్రీస్, మోర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. లెస్ అనేది ఏంటిదమ్మా? లెస్ అనేది ఏంటో తెలుసా? కంపారేటివ్ డిగ్రీ. లిటిల్, లెస్, లీస్ట్. అయితే జనరల్ గా మీకు ఎప్పుడైతే దాన్ అనేది ఉందనుకోండి, కంపేర్ చేసేటప్పుడు మనం కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి. అక్కడ జనరల్ గా దాన్ అనేది ఉంటే కంపల్సరీ మనము కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి. దాన్ అనేది ఏం లేదు కదా, కంపేర్ అయితే ఏం చేస్తలేరు కదా. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తున్నా, బట్ ఇక్కడ మనం కంపేర్ ఏం చేస్తలేం కాబట్టి కంపారేటివ్ డిగ్రీ రాకూడదు. ఇక్కడ కంపారేటివ్ ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? కంపేర్ చేసేటప్పుడు దాన్ అనేది ఉన్నప్పుడు వస్తుంది మనకు. రెండు పోయినాయి. మోర్ అనేది కూడా మనకు కంపారేటివ్ డిగ్రీనే కదా, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది అంటే మనకు FU. FU అనేది పాజిటివ్ డిగ్రీనే కదా, బట్ మనకు FU అంటే ఉంటాం అది. ఓకేనా? కాబట్టి మనకు షీ హాస్ ఓన్లీ ఏ ఫ్యూ ఫ్రెండ్స్, కొంతమంది మాత్రమే ఉన్నారు అని. ఫ్రెండ్స్ కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ చెప్తా చూడండి మీకు. జనరల్ గా ఫ్యూ, ఏ ఫ్యూ, లిటిల్, ఏ లిటిల్. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఫ్యూ, ఏ ఫ్యూ, లిటిల్, ఏ లిటిల్ అమ్మ. ఫ్యూ అంటే నథింగ్ అని, ఏ ఫ్యూ అంటే సంథింగ్ ఇస్ దేర్, లిటిల్ అంటే నథింగ్, ఏ లిటిల్ అంటే సంథింగ్ ఇస్ దేర్. ఫస్ట్ ఫ్యూ కి లిటిల్ డిఫరెన్స్ చెప్పండి సార్ అన్నాను అనుకోండి. ఫ్యూ అనేది ఏమో కౌంటబుల్ నౌన్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం, లిటిల్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. కౌంటబుల్ అంటే ఫ్రెండ్, ఫ్రెండ్స్, బుక్, బుక్స్. అన్కౌంటబుల్ అంటే మనీ, టైం, ఇలా ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్. ఇవి ఇప్పుడు కౌంటబుల్ నౌన్స్ అన్నప్పుడు ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్, ఫ్యూ అనేది ఫ్రెండ్స్ యూజ్ చేసిన. లిటిల్ అనేది ఐ హావ్ లిటిల్ మనీ, మనీ. ఈ లిటిల్, ఏ లిటిల్ అనేవి అన్కౌంటబుల్ యూజ్ చేస్తాం సింపుల్ గా. ఫ్యూ, ఏ ఫ్యూ కౌంటబుల్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. రైట్. నెక్స్ట్ మరి ఫ్యూ, ఏ ఫ్యూ డిఫరెన్స్ ఏంది, లిటిల్, ఏ డిఫరెన్స్ ఏంటంటే ఫ్యూ అనేది నెగటివ్ సెన్స్ లో యూజ్ చేయాలి. ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే ఐ హావ్ నో ఫ్రెండ్స్ అని, ఎవరు లేరు అని ఫ్రెండ్స్. ఐ హావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ అన్నాం అనుకోండి, అప్పుడు కనీసం ఒక్క ఫ్రెండ్ అన్నా ఉన్నాడు అని మీనింగ్ అక్కడ. ఓకేనా? బట్ ఇది నెగటివ్ సెన్స్, ఇది పాజిటివ్ సెన్స్. అంటే ఐ హావ్ లిటిల్ మనీ అంటే ఐ హావ్ నో మనీ, అసలు మనీ లేదు అని. ఐ హావ్ ఏ లిటిల్ మనీ అన్నాం అనుకోండి, నా దగ్గర కొంత మనీ ఉంది అని. ఐ హావ్ ఏ లిటిల్ మనీ, నా దగ్గర కొంత మనీ ఉంది అని. ఓకేనా? కాబట్టి జాగ్రత్త చూసుకోండి ఇది కూడా. ఎనీవే ఓకే కదా? ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్, వీడియో పాజిటివ్ ఆన్సర్ చేయండి. రైట్. సో ఇక్కడ మనకు ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్ అమ్మ. రైట్. చూడండి. ద క్యాట్ స్నీక్డ్ ఇన్ అండ్ సాట్ డాష్ ద లిటిల్ గర్ల్. రైట్. చూడండి ఇక్కడ. సో మీకు ఇక్కడ స్నీక్డ్ అంటే జనరల్ గా సో మీనింగ్ ఏమొస్తుందంటే పాక్కుంటూ వచ్చింది అని. ఓకేనా? క్యాట్ అనేది ఇట్లా పాక్కుంటూ మెల్లగా పాక్కుంటూ ఆమె దగ్గరికి వచ్చి సాట్ డాష్ ద లిటిల్ గర్ల్. సాట్ అండర్ ద గర్ల్ అంటామా లేదు, సో ఇంటూ ద గర్ల్ అంటామా లేదు. సో బిసైడ్స్ ఉంది, బిసైడ్ ఉంది. ఆన్సర్ వచ్చినప్పుడు బిసైడ్ ద లిటిల్ గర్ల్, పక్కన కూర్చుంది. మీకు ఇంకోటి చెప్పాలి, బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇన్ అడిషన్ టు. చాలా సార్లు వచ్చింది ఇది ఎగ్జామ్ లో, క్లియర్ కట్ గా చెప్పాను కూడా మీకు. ఇన్ అడిషన్ టు సంథింగ్. బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే దీంతో పాటు అని. బిసైడ్ వేరు, బిసైడ్స్ వేరు. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే దీంతో పాటు. ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. దేర్ ఇస్ ఎ టెంపుల్ బిసైడ్ మై హోమ్. మా ఇంటి పక్కన ఒక టెంపుల్ ఉంది అని. బిసైడ్స్ ఎక్కడ చేసుకోవాలి తెలుసా? బిసైడ్స్ తెలుగు, తెలుగుతో పాటు, తెలుగే కాకుండా ఐ నో హిందీ. బిసైడ్స్ తెలుగు ఐ నో హిందీ, తెలుగుతో పాటు నాకు హిందీ కూడా తెలుసు అని. సో బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు అని. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా హై లెవెల్ కాన్సెప్ట్ ఇది. మీకు క్లియర్ కట్ గా నా కోర్స్ లో కంజంక్షన్స్ అనే టాపిక్ ఓపెన్ చేయండి మీరు. ఎగ్జాక్ట్ గా ఇది ఇలాంటి ఎగ్జాంపులే, ఎంఫసైజ్ అన్నప్పుడు అలాంటి ఎగ్జాంపుల్ తోటి నేను ఇక్కడ క్లియర్ కట్ గా డిస్కస్ చేశాను. నేను ఇలాంటి ఎగ్జాంపుల్ డిస్కస్ చేశాను నేను, అంతే. కాన్సెప్ట్ ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ నా కోర్స్ లో ఉంది. కంజంక్షన్స్ లో తీసుకున్న వాళ్ళైతే కంజంక్షన్స్ లో ఓపెన్ చేసి, కంజంక్షన్ ప్రిపోజిషన్స్ అమ్మ, ప్రిపోజిషన్స్ లో ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ ప్రిపోజిషన్స్ లో ఉంటది. ఓకేనా? చూడండి మనకి చాలా సింపుల్ అమ్మా. ద సూపర్వైజర్ ఎంఫసైజ్డ్ ఆన్ ద నీడ్. చూడండి జనరల్ గా కొన్ని వర్బ్స్ రాస్తాను చూడండి. జనరల్ మనకి ఇక్కడ ఎంఫసైజ్ అనేది మనకి ఎప్పుడైనా సరే వెర్బ్ లాగా వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ లో మనం ఎలాంటి ప్రిపోజిషన్ యూజ్ చేసుకోకూడదు. యాక్టివ్ వాయిస్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ ఏంటి అంటే మళ్ళా అది నేర్పించడం వల్ల టైం పడుతుంది. సో అందుకే మీరు కాన్సెప్ట్స్ అనేవి ఇంటర్లింకింగ్ చూసుకుంటా ఉండండి. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటమ్మా? సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ కావాలి, ఆబ్జెక్ట్ తో ఎండ్ కావాలి. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటమ్మా? సెంటెన్స్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ కావాలి, సబ్జెక్ట్ తో ఎండ్ కావాలి.
సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ప్యాసివ్ వాయిస్ అని గుర్తుపట్టాలంటే సింపుల్ టెక్నిక్ ఏం చెప్పొచ్చాము మనం, అందులో బీ ఫార్మ్ ప్లస్ V3 అనేది కనిపిస్తుంది మనకు ప్యాసివ్ వాయిస్, బీ ఫార్మ్ ప్లస్ V3 లేకపోతే అది మనకి యాక్టివ్ వాయిస్ అని. ఓకేనా, ఇక్కడ మనకు ఎంఫోసిస్ ఇక్కడ మనకు సూపర్వైజర్ ఎంఫసైజ్ చేసినట్టు ఇక్కడ మనకు ప్యాసివ్ వాయిస్ సెక్షన్ ఏం లేదు కదా, యాక్టివ్ వాయిస్ ఉంది. ఇక్కడ యాక్టివ్ వాయిస్ ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ లో ఎంఫసైజ్డ్ అనే దాని పక్కన ఆన్ రావద్దు, ఎంఫసైజెస్ ఆన్ రావద్దు మనకు. ఒకటి ఇక్కడ మనకు ఆన్ అనేది ఉండొద్దు. సో మనకు ఇప్పుడు ఆన్సర్ వస్తుందంటే ఇక్కడ ఆన్ అనేది ఇక్కడ ఉంది కదా, ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ ఇది మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి మీకు అటాక్ తర్వాత కూడా మీకు ఆన్ రాకూడదు, వెలుగులా వచ్చినప్పుడు అటాక్ అనేది వెలుగులా వచ్చినప్పుడు ఆన్ రాకూడదు. ఓకేనా సార్, మరి అటాక్ తర్వాత ఆన్ అంటాం, ఎంఫసిస్ తర్వాత ఆన్ అంటాం కదా అంటారు. ఎప్పుడంటాం తెలుసా, ఎంఫసిస్ అనేది నౌన్ లాగా వచ్చినప్పుడు ఆన్ అనాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ వస్తుంది చూడండి, she emphasized on the morality. She made an emphasis on the morality. చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ కాన్సెప్ట్ అంటే ఇది. ఎంఫసైజ్ అని మనకి యాక్ట్ చేస్తుంది, వెర్బ్ యాక్ట్ చేస్తుంది. షీ అనే సబ్జెక్ట్ గా ఇది మనకు వెర్బ్ కాబట్టి అప్పుడు మనము వెర్బ్ లా వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ లో ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. కింద ఏమైంది, షీ మేడ్ ఎన్ ఎంఫసిస్ అనేది ఆర్టికల్, ఆర్టికల్ పక్కన వచ్చేది మనకు నౌన్ లా వచ్చింది కదా ఇది మనకు. ఇప్పుడు మనకు నౌన్ లా వచ్చింది కాబట్టి అప్పుడు మనము ప్రిపోజిషన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, డిస్కస్ కూడా అంతే. ఇప్పుడు అటాక్ చేస్తాం చూడండి, షీ అటాక్డ్ ఆన్ మీ అనేది రాంగ్, అటాక్ అనేది వెర్బ్ లా వచ్చింది కదా, ఆన్ అనేది రాకూడదు. షీ మేడ్ ఎన్ అటాక్ ఆన్ మీ, షీ మేడ్ ఎన్ అటాక్ ఆన్ మీ అంటాం. ఇప్పుడు ఇది చేసుకోవచ్చు మనం, షీ మేడ్ ఎన్ అటాక్ ఆన్ మీ. ఇంకా మనకు నౌన్ యాక్ట్ చేస్తుంది అటాక్ అనేది కాబట్టి అప్పుడు మనకు ఆన్ అనేది వస్తుంది. అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ అనేది, ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఆప్షన్ 3 ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఎంఫసిస్ అనేది వెర్బ్ లా వచ్చినప్పుడు ఆన్ అనేది రాకూడదు. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆ కోర్సులో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ H. బర్గ్లర్. బర్గ్లర్ అంటే ఎవరు చెప్పండి, బర్గ్లర్ అంటే ఎవరమ్మా, రాబర్, దొంగతనం చేస్తానికి వస్తారు కదా, రాబర్ అంటూ ఉంటాం. బర్గ్లర్ వాజ్ వెరీ విజిలెంట్. విజిలెంట్ అనే వర్డ్ ఉంది ఇక్కడ. విజిలెంట్ అన్నప్పుడు మనం ఇప్పుడు దానికి సర్నేమ్ అడుగుతుండు. విజిలెంట్ అంటే ఏంటమ్మా, బర్గ్లర్ అంటామా లేదు, సెక్యూరిటీ అంటామా లేదు, ఓకేనా, ప్రూఫ్ అంటామా లేదు, ఏమంటామంటే కాషియస్. చాలా విజిలెంట్ గా ఉన్నాడు అంటే చాలా కాషియస్ గా, కేర్ఫుల్ గా ఉన్నాడు అని, ఓకే, చాలా జాగ్రత్తగా కాషియస్ గా ఉన్నాడు అని. బట్ ఈ దొంగ అనేవాడు చాలా కాషియస్ గా ఉంటాడు కాబట్టి మనకు ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్, కాషియస్. విజిలెంట్ అంటే ఏంటి, కాషియస్ అంటే ఉంటాడు, చాలా కేర్ఫుల్ గా. ఓకేనా, ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అయిపోతూ ఉంటుందా అది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ద బాల్. చూడండి ఇక్కడ మనకి ఇడియం ఇచ్చాడు, వీడియో పాజ్ చేయండి, ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. రైట్, చూడండి ఇక్కడ ఆన్ ద బాల్ అంటే మనకు మీనింగ్ ఏంటి చూడండి. మనకి జనరల్ గా ఆన్ ద బాల్ అంటే మనకు జనరల్ గా మీనింగ్ ఏమొస్తుందంటే బాల్ అని ఇచ్చిండే కాబట్టి మళ్ళీ బాల్ తోటి ఉన్నది మనకు ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇడియమ్స్ అన్నప్పుడు మనం లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు, లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు కాబట్టి లిటరల్ మీనింగ్ తోటి ఉన్న ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలిమినేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. ఎందుకంటే కాబట్టి ఆ రెండు ఆప్షన్స్ పోయినాయి. రైట్, సో డూయింగ్ ఏ జాబ్ ఇన్ ఏ స్లో, డూయింగ్ ఏ జాబ్ ఇన్ ఏ క్విక్ అండ్ కాంపిటెంట్ మేనర్. ఒక జాబ్ ని ఫాస్ట్ గా, చాలా కాంపిటెంట్ మేనర్ లో, అంటే చాలా ఇంటెలిజెంట్ గా, పోటీ తత్వంతో మనం చేసే జాబ్ ని దాన్ని ఏమంటామంటే ఆన్ ద బాల్ అంటూ ఉంటాం. వాట్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అయిపోతుంది, ఆన్ ద బాల్. ఓకేనా, నెక్స్ట్ చూడండి మనకు అండర్లైన్ సెగ్మెంట్. రైట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియం టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. రైట్, మనకు సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ ఇచ్చేసి ఏమంటున్నారంటే అండర్లైన్ చేసిన పార్ట్ ని ఏ ఇడియం తోటి మ్యాచ్ చేయొచ్చు అంటారు. కింద ఇడియమ్స్ ఇచ్చాడు, ఇడియమ్స్ యొక్క మీనింగ్ అండర్లైన్ చేసిన పార్ట్ తోటి ఏ ఇడియం తోటి సెట్ అవుతుంది అడుగుతుంది. ఇక్కడ స్టాప్డ్ వర్కింగ్ అంట. స్టాప్డ్ వర్కింగ్ అంటే ఏ ఇడియం అమ్మా, చూడండి మనకు give it a while. ఓకేనా, నెక్స్ట్ మనకు put eyes on it, ran around in circles, call it a day. మనం ఆన్సర్ ఏమొస్తుందంటే call it a day. ఆన్సర్ వస్తుందమ్మా call it a day అంటే. జనరల్ గా call it a day అంటే మీనింగ్ ఏమొస్తుందంటే వర్క్ ఆపడం అని. ఓకేనా, వర్క్ ఆపడం, స్టాప్డ్ వర్కింగ్ అంటూ ఉంటాం. ఓకేనా, మీనింగ్ ఏమొస్తుందంటే the peasants worked on the whole day in the fields and called it a day in the evening and went to their homes. So
మొత్తం హోల్ డే వర్క్ చేశారు అటు ఫీల్డ్ లో. మరియు స్టాప్డ్ వర్కింగ్ క్వాలిటీ డే. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే క్వాలిటీ డే. సో క్వాలిటీ డే అంటే మీనింగ్ ఏంటంటే స్టాప్డ్ వర్కింగ్, వర్క్ ని ఆపడం అంటే ఉంటాం. అది ఓకేనా. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. రైట్, ఇచ్చిన వర్డ్ కి అండర్లైన్ చేసిన వర్డ్ కి యాంటోనిమ్ అడుగుతున్నాం సెంటెన్స్ లో. చూడండి ఇక్కడ మనకు డిస్గ్రేస్, హి బాట్ డిస్గ్రేస్ అట. డిస్గ్రేస్ అంటే ఏంటమ్మా, చెడ్డ పేరు తెచ్చాడు అని. డిస్గ్రేస్ అంటే మీనింగ్ ఏంటి, రెప్యుటేషన్ బ్యాడ్ అయిపోవడం. ఓకే, రెప్యుటేషన్ బ్యాడ్ అయిపోవడం అంట. ఓకేనా, బ్లేమ్ అయిపోవడం సింపుల్ గా. ఓకేనా, లాస్ ఆఫ్ రెప్యుటేషన్ అంటే డిస్గ్రేస్ తెచ్చాడు. ఇప్పుడు డిస్గ్రేస్ అనేది ఏంటమ్మా, ఒక నెగిటివ్ వర్డ్. అది దానికి యాంటోనిమ్ ఏం కావాలి చెప్పండి, మనకు ఒక పాజిటివ్ వర్డ్ కావాలి. చెప్పండి అలాగే పాజిటివ్ నెగిటివ్ కాన్సెప్ట్ కూడా. ఒక వర్డ్ నెగిటివ్ అని తెలిసినప్పుడు నెగిటివ్ వర్డ్ కి సినోనిమ్స్ మళ్ళీ నెగిటివ్ వస్తాయి. నెగిటివ్ వర్డ్ కి యాంటోనిమ్స్ ఏమొస్తాయి, పాజిటివ్ వర్డ్ వస్తుంది. ఇచ్చిన వర్డ్ పాజిటివ్ అనుకోండి, ఒక పాజిటివ్ వర్డ్ కి సినోనిమ్స్ ఏమొస్తాయి, మళ్ళీ పాజిటివ్ వర్డ్ వస్తుంది. ఒక పాజిటివ్ వర్డ్ కి యాంటోనిమ్స్ ఏమొస్తాయి, నెగిటివ్ వర్డ్ వస్తుంది. ఆప్షన్ చెక్ చేయాలి మీరు క్లియర్ గా. ఓకేనా, డిస్ అనేది ఉంది కాబట్టి జనరల్ మనకి నెగిటివ్ అని అర్థమైపోతుంది మనకు. నెగిటివ్ కాబట్టి దానికి ఆపోజిట్ పాజిటివ్ ఉండాలి కదమ్మా, పాజిటివ్ ఉండాలి కాబట్టి చూడండి ఇక్కడ పాజిటివ్ ఉండాలి. సస్పిషన్ అంటే ఏంటమ్మా, డౌట్ఫుల్ గా, స్కెప్టికల్ అంటూ ఉంటుంది. దీన్ని డౌట్ఫుల్, డూబియస్ అంటూ ఉంటాం. డూబియస్ అంటాం. షేమ్ అంటాం, దీన్ని ఇక్కడ లేదు. ఓకేనా, మనకి ఏముండాలంటే అది మనకు పాజిటివ్ ఉండాలి. డిస్కార్డ్, డిస్కార్డ్ అంటే ఏంటమ్మా, డిసగ్రిమెంట్ అంటే. కాన్కార్డ్ అంటేనేమో అగ్రిమెంట్, డిస్కార్డ్ అంటేనేమో డిసగ్రిమెంట్ అంటాం. ఓకేనా, మనకు ఆన్సర్ వస్తుందంటే ఆనర్, HONOUR అంటే ఆనర్. ఓకేనా, ఆనర్. రైట్, ఆన్సర్ వస్తుందంటే ఆనర్. రైట్, డిసీజ్ ఆపోజిట్ ఏమొస్తుంది చెప్పండి, ఆనర్ అంటూ ప్రఖ్యాతి తెచ్చిపెట్టడం. అదేమో మన పేరుని కోల్పోగొట్టడం. దానికి ఆపోజిట్ అంటే మనకు పాజిటివ్ వర్డ్ ఉండాలి కదా. సో ఆనర్ అనేది మనకు పాజిటివ్ వర్డ్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడిగిందా మమ్మల్ని. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ మీకు ఎన్నోసార్లు చెప్పినా నేను నా లాస్ట్ చూడండి, మీరు అంత కాకపోతే డౌట్ ఉంటే మీరు వెళ్ళి నేను వొకాబులరీ మీద వీడియో చేశాను కదా, అందులో చూడండి సేమ్ ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ ఉందో లేదో ఒకసారి చూడండి. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఏ పేరు అని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అక్కడ. ఒకసారి నేను వొకాబులరీ చేసిన వీడియో ఉంది కదా, దానికి ఒకసారి చెక్ చేయండి మీరు వెళ్ళి. ఓకేనా, లార్జ్ కేజ్, కేజ్ అంటే ఏంటి, పంజరం. బిల్డింగ్ ఆర్ ఎన్క్లోజర్ టు కీప్ బర్డ్స్, బర్డ్స్ పెట్టే ప్లేస్ ఏమంటామమ్మా, ఏవియరీ అంటాం. సింపుల్ క్వశ్చన్. బర్రో అంటే ఏంటమ్మా, హోల్. ఎనిమల్స్ తోమిన ఉంటాయి కదా హోల్. ఓకే, వాటిని మనం బర్రో అంటే ఉంటాం. ఏవియరీ అంటే ఏంటమ్మా, బీస్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. బీస్, హనీ బీస్ ఉంటాయి కదా, వాటి నుంచి ప్లేస్ మనం ఏవియరీ అంటాం. ఓకేనా, డార్మిటరీ అంటే ఏంటమ్మా, జనరల్ గా రెసిడెన్స్. ఇప్పుడు బెడ్రూమ్ లా రెసిడెన్స్ లా ఉంటుంది అని డార్మిటరీ అంటారు. ఓకేనా, మన ఆన్సర్స్ అంటే ఏవియరీ ఇస్ ద ఆన్సర్. చూసుకోండి అక్కడ ఎంత చూడండి, ఎక్సలెంట్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ క్లియర్ గా. ఓకేనా, చూడండి ఇక్కడ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకోండమ్మా. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. రైట్, ఇచ్చిన సెంటెన్స్ లో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఈ వర్డ్స్. ఇందులో ఉన్న వర్డ్స్ అన్నిటిని నా వీడియో లాస్ట్ వీడియోనే మొత్తం, లాస్ట్ వీడియో ఒక్క వీడియో చూసినా గానీ అన్ని దొరుకుతాయి, ఎన్నో క్వశ్చన్స్ దొరుకుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే, నేను చేసిన లాస్ట్ వీడియో ఓన్లీ వొకాబులరీ మీద చేశాను, 2 గంటలరే ఉంటది. ఓన్లీ గ్రామర్ మీద చేశాను, అదో 2 గంటల దాకా ఉంటది. ఆ 2 వీడియోస్ అయితే మీరు ఒక 3-4 సార్లు చూడండి, 3-4 సార్లు చూడండి అమ్మా, మీకు ఎంత మంచి స్కోర్ వస్తుందో చూసుకోండి ఎగ్జామ్ లో. ఓకేనా, వీళ్ళకి బాగుంటుంది. చూడండి ఇక్కడ ఇంక్లూజివ్ స్పెల్డ్ వర్డ్ అంటే ఏదమ్మా, చూడండి ఇక్కడ జనరల్స్ లో నేను చెప్పానా, జనరల్స్ లో మీకు ఏమని చెప్పాను చెప్పండి. జనరల్స్ లో మీకు ఎన్నిసార్లు రాయలేని వర్డ్ జనరల్స్, యూఎస్ ఉండాలి. ఇక్కడ ఉందా, మనకి లేదు, బట్ మనకి ఇదే ఆన్సర్. సింపుల్. జనరల్స్ పీపుల్ అంటే ఎవరమ్మా, కైండ్, చాలా దయగలవారు అని. టెండర్. హెరాస్, స్పెల్లింగ్ హెరాస్ లో చెప్పిన మీకు ఆల్రెడీ సింగులర్ ఉంటుంది, డబుల్ ఎస్ ఉంటుంది. సింగులర్, డబుల్ ఎస్ చాలా చూసుకోండి అని చెప్పిన. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చెప్పిన మీకు, ఎంబరాస్ అని చెప్పిన. ఎంబరాస్ లో మనకు డబుల్ ఆర్ ఉంటుంది, డబుల్ ఎస్ ఉంటుంది. మళ్ళీ ఎంబరాస్ అన్నప్పుడు డబుల్ ఆర్ ఉంటుంది, డబుల్ ఎస్ ఉంటుంది. నెక్స్ట్ అకామిడేషన్ చూసుకోండి స్పెల్లింగ్స్. అకోమో, డబుల్ సి డబుల్ ఎం, అకామిడేషన్. నెక్స్ట్ మిస్చీఫ్, మిస్చీఫ్ స్పెల్లింగ్ చూసుకోండి. అకామిడేషన్ స్పెల్లింగ్ చూసుకోండి, క్లియర్ గా రాసుకోండి అక్కడ స్పెల్లింగ్ అయితే. ఓకేనా, నెక్స్ట్ మీకు అకేషన్, డబుల్ సి ఉండాలి, సింగిల్ ఎస్ ఉండాలి, అంతే. ఓకేనా, డబుల్ సి ఉండాలి, సింగిల్ ఎస్ అనేది ఉండాలి.
ఒమిషన్ అన్నాం అనుకోండి సింగిల్ ఎంఏ మళ్ళీ ఫస్ట్ ది ఓన్లీ సింగిల్. జాగ్రత్త చూసుకోండి అన్ని వర్డ్స్. హైరార్కీ చూసుకోండి, ఇక్కడ హైరార్కీ కూడా కరెక్టే ఉందమ్మా. హైరార్కీ టైం ప్రకారం ఆర్డర్ చేయడం. హాస్పిటబుల్ అంటే ఏంటమ్మా? చూడండి హాస్పిటబుల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఫ్రెండ్లీ. అది కూడా కరెక్టే ఉంది. లేదా మీకు రాస్తాను చూడండి వర్డ్స్. ఫ్రెండ్లీ మీకు రాశాను ఆల్రెడీ. ఫ్రెండ్లీ, ఏమియబుల్, amicable, amity, companion అన్న ఫ్రెండే, అలై అన్న ఫ్రెండే, అఫబుల్ అన్న ఫ్రెండ్లీ అన్నట్టు. హాస్పిటబుల్, హాస్పిటబుల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఫ్రెండ్లీ ఉండడం, ఫ్రెండ్లీ మేనర్ లో ఉంటుందని హాస్పిటబుల్ అంటూ ఉంటుంది. దాని మీనింగ్ అది. ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది. స్పెల్లింగ్ రాంగ్ ఉంది. నెక్స్ట్ Ethan is doubtful. చూడండి డౌట్ఫుల్ అంటే skeptical అండి. About getting hired as she is inexperienced at his job. ఎన్నోసార్లు చెప్పాను మీకు inexperienced అని. ఎన్నోసార్లు చెప్పాను. ఓకేనా? చూడండి జనరల్ గా మనము ఎక్స్పీరియన్స్డ్ అంటే జనరల్ ఏమంటాం అంటే ఎక్స్పర్ట్ అంటాం, అడ్రాయిట్ అంటాం, స్కిల్ఫుల్ అంటాం, అడెప్ట్ అంటాం, ఎక్స్పీరియన్స్ అంటాం. ఇవన్నీ మనకు స్కిల్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంటాం. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని ఏమంటారు చెప్పండి? మీకు చెప్పాను ఆల్రెడీ. నోవెస్, నైవ్, ఇన్ఎక్స్పర్ట్, ఇనెప్ట్. ఇనెప్ట్ అంటే స్కిల్ లేని వాళ్ళు. ఓకేనా? మనకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అన్నమాట. ఇన్ఎక్స్పీరియన్స్డ్ అని కూడా అంటాం వాళ్ళని. అన్స్కిల్ఫుల్ అని కూడా అంటాం వాళ్ళని. మనకు ఇన్ఎక్స్పీరియన్స్ ఇక్కడ అసలు అడిగేది ఏంటి? ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంటే అతను ఏమంటాం? ప్రొఫెషనల్ అంటామా లేదు, ఎక్స్పర్ట్ అంటామా లేదు. ఏస్ అన్నా ఎక్స్పర్టే. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. నోవీస్ అంటే ఎన్నోసార్లు చెప్పండి మీకు, ఒకసారి రివైజ్ చేసుకోండి మీరు, నిజంగా చూసుకోండి సరే. నోవీస్, నైవ్ అనే వర్డ్ ఎన్నిసార్లు చెప్పలేను మీకు? అసలు ఎన్నోసార్లు చెప్పాను. చేసే క్లాసు ఇప్పుడు చేస్తారు మీకు. ఇన్ఎక్స్పర్ట్ అనే వర్డ్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన సెంటెన్స్ అన్ని రాసుకుంటూ పోతూనే ఉన్నా. జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సినోనిమ్ అంటారు. యాక్చువల్లీ ఇక్కడ సినోనిమ్ ఏం చూడండి, ఇక్కడ వర్డ్ ఎక్సర్షన్. ఎక్సర్షన్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? చాలా ఎఫర్ట్స్ పెట్టడం అంట. ఎక్సర్షన్ అంటే చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టడాన్ని ఎక్సర్షన్ చేయడం అంటారు. రైట్? దాని ఏమంటామంటే ఎఫర్ట్. చెకప్ అంటామా లేదు, ఈవెంట్ కూడా అంటామా లేదు. అక్లైమ్, అక్లైమ్ అంటే ఏంటమ్మా? చెప్పండి మీకు ఆల్రెడీ. అక్లైమ్ అంటే ఏంటి? ప్రైజ్, అడ్యులేట్ అంటాం దీన్ని. ప్రైజ్ అంటూ ఉంటాం, అడ్యులేట్ అంటూ ఉంటాం, ఎక్స్టోల్, ఎగ్జాల్ట్, ప్రైజ్ చేయడం. గ్లోరిఫై అన్న మీనింగ్ ఏంటమ్మా? ప్రైజ్ చేయడం అంటూ ఉంటాం. లార్డ్, ప్రైజ్ చేయడమే. పొగడడం అంటూ ఉంటాయి. వర్డ్స్ అన్ని దేనికోసం చెప్పండి? పొగడడం అనే దానికి మీనింగ్స్ అవుతూ ఉంటాయి. అడ్మైర్ అన్న మెచ్చుకోవడం, పొగడడం అని. ఇవన్నీ వర్డ్స్. అక్లైమ్ ఇవన్నీ వర్డ్స్ మనకు సేమ్ మీనింగ్ ఇస్తూ ఉంటాయి. పొగడడం అంటూ ఉంటాయి. ఓకేనా? ఎన్నోసార్లు చెప్పండి. పొగడడానికి ఆపోజిట్ ఏంటి? తిట్టడం వాళ్ళని. దాని మీనింగ్స్ కూడా రాయించాను క్లియర్గా. అన్ని చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ. Candidates must dash by the instructions given by the invigilator. Must dash by అట. చూడండి ఇక్కడ అవాయిడ్ బయ్యా, అబైడ్ బయ్యా, అబోర్డ్ బయ్యా, అబైడ్ బయ్యా. అబోర్డ్ అంటే ఏంటమ్మా? హోమ్, హౌస్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే అబైడ్ బై. అబైడ్ అంటే ఏంటమ్మా? వాళ్ళకు ఒబే చేయడం, వాటి పట్ల రెస్పెక్ట్ఫుల్ గా దాన్ని పాటిస్తూ ఉండడం, ఒబే చేయడం అంట. అబైడ్ అంటే ఒబే. అవాయిడ్ చేయడం అంటామా లేదు. అబైడ్ అంటే ఏంటమ్మా? డిక్రీజ్ చేయడం. అబైడ్ అంటే తగ్గించడం. జనరల్ అబైడ్ అంటే మీనింగ్ తగ్గించడం అంటూ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి రాసుకోండి, అబాండన్. అబాండన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? అబాండన్ ట్రాన్స్ఫర్ వస్తుంది ఎగ్జామ్ లో. అబాండన్ అంటే వదిలిపెట్టడం, విడిచిపెట్టడం, వదిలిపెట్టడం అంటూ ఉంటాం. గివ్ అప్ అంటాం కదా, దాన్ని మనం అబాండన్ అంటాం. అబాండన్ దాని మీనింగ్ రాసుకోండి. డిక్రీజ్. అబైడ్ అంటే మీనింగ్ ఏంటి? డిక్రీజ్ అని. అబౌడ్ అంటే హౌస్, హోమ్ అంటాం. సో అవాయిడ్ చేయడం అంటే అది మనకు ఆన్సర్ వస్తుంది అంటే అబాయిడ్, అబాయిడ్ బై. చూడు అబాయిడ్ బై అంటూ ఉంటాం. అర్థమైందా? ఇది మనకు కొన్ని క్వశ్చన్స్ అంటూ ఉంటాం. అర్థమైంది కదా? ఇవన్నీ మీకు ఏంటంటే డైలీ ఎగ్జామ్స్ వస్తారు కదా, అందులో బాగా రిపీట్ అయిన వర్డ్స్, రిపీట్ అయిన క్వశ్చన్స్. ఓకేనా? ఏవైతే ఎగ్జామ్స్ వస్తున్నాయో మీకు నీట్ గా నేను చెప్తున్నాను కదా, మీకు నేను చెప్పేది ఒకటే. మీరు ఎవరైతే ఉన్నారో నేను వీడియోస్ చేసినా చేయకపోయినా కానీ నా వీడియోస్ అన్ని చూడండి. మనకి బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది కంపల్సరీ. అన్ని ఫస్ట్ నుంచి అన్ని వీడియో చూసుకోండి. అక్కడ కోర్స్ కావాలని కూడా తీసుకోండి అమ్మా మీరు.
లేట్ చేయకుండా వెళ్ళి తీసుకోండి. ఓన్లీ 49 ఇప్పుడు మాత్రం ఉంది ఆఫర్. ఎగ్జామ్స్ అయిపోగా నేను కోర్స్ ఫీ మొత్తం మార్చేస్తాను నేను. ఓకేనా? సో మీరు కంపల్సరీ డెమో క్లాస్ ఉంటే ఇక్కడ చూసి ఇక్కడ కోర్స్ బై చేసుకోండి. ఓకేనా? సో టైం లేదు కాబట్టి ఎగ్జామ్ కొంచెం రోజులు ఉంది సార్, నాకు ఒక 10 days కాకుండా 7 days 5 days కూడా ఉంది సార్ ఎగ్జామ్ అనుకుంటే వొకాబులరీ కోర్స్ అయితే కంపల్సరీ తీసుకోండి. డెమో క్లాస్ వెళ్ళి డిసైడ్ అవ్వండి మీరు తీసుకోవాలి వద్దా. మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చే క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ డైలీ వస్తున్న క్వశ్చన్స్. రైట్, నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది కదా మీరు అందరికీ? ఓకేనా? సో థ్యాంక్ యూ. అసలు యాక్చువల్గా మీకైతే చాలా మందికి థ్యాంక్ యూ చెప్పలేదు, ఎందుకంటే నన్ను ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా? ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఇలాగే నేను వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే మనకు త్వరలోనే మళ్ళీ నోటిఫికేషన్ SSC GD నోటిఫికేషన్ మళ్ళీ వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి క్లియర్గా. అర్థమైంది కదా మీదమ్మ? రైట్, ఇది మీకు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అమ్మ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం వరి అయితే అస్సలు అవ్వకండి. ఓకేనా? కానీ మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోండి అంతే. నేను చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకోండి. ఎక్కడి నుంచో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ గా అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే మాత్రం వేస్ట్. బట్టి పట్టడం కాదు, ఇంగ్లీష్ ని కాన్సెప్ట్ తోటి వెళ్ళండి అంతే. చాలా మంది బట్టి పడుతూ ఉంటారు భయపడి. సో కాన్సెప్ట్ వైజ్ గా నేర్చుకుంటూ వెళ్తే మీకు చాలా ఈజీ ఉంటుంది. వొకాబులరీ కూడా చెప్తున్నాను. లాస్ట్ లో చేసిన వొకాబులరీ వీడియో చూడండి, ఫుల్ గ్రామర్ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి. నేను ఏవైతే మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానో అన్ని మార్క్ టెస్ట్ చూడండి, బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. అందులో నుంచే మీకు క్వశ్చన్స్ అనేవి మాక్సిమం వస్తూ ఉంటాయి. ఓకేనా? So thank you students, that's all for this video. Thank you.